ఏంటమ్మా? భోజనానికి కూర్చున్నారు? మందులు వేసుకున్నారా? వేసుకున్నానుగా, అందుకే భోంచేసేస్తున్నాను. ఇదేమిటి ఒత్తనమే పెట్టుకున్నారు? కూరలేం వేసుకోరా? వేసుకున్నాం కదా. అదే వేసుకుంటాం కదా. ఏంటన్నయ్యా, నువ్వు భోంచేయవా? చేస్తాలే గానమ్మా. అమ్మా, ఇంట్లో గొడుగులు ఉన్నాయా? గొడుగులు ఎందుకన్నయ్యా? అంటే వర్షం పడితే ఉపయోగపడుతుందని. అమ్మా, అలాగే ఉదయాన్నే నాకు గుర్చేయమ్మా, పొట్లో పాలు పోయాలి. పొట్లో ఏమైందన్నయ్యా నీకు? పుట్టలంటున్నావు, గొడుగులంటున్నావు. ఇప్పటి వరకు బయట తచ్చాడొచ్చారు కదా, ఏ గాలి సోకిందో ఏంటో. అవును చెల్లెమ్మా, పొట్ట గొడుగులు గాలి సోకింది. పుట్ట గొడుగులా? అమ్మా, ఎదురుంట్లో ఇవాళ పుట్ట గొడుగులు కూర. ఆ ఇంట్లో పుట్టగొడుగులు కూర వండితే మనకేంటి? అంటే పుట్టగొడుగులు కూర కదమ్మా, అది ఏ ఇంట్లో అయినా మొలకెత్తొచ్చు. అరే, ఒట్టన్న పెట్టున్నారేంటి? కూరేసుకోండి. పోనీ ఇదిగో సాంబార్ వేసుకోండి. చెల్లెమ్మా ఇట్రా. ఏం చేస్తున్నావు? అరే సాంబార్ బాగుంటుంది. వేసుకోండి. వద్దు అల్లుడు, వద్దు. సాంబార్ వద్దంటే చాలు. అయ్యో, వేసుకో, ఏం కాదు. చూలమ్మా, చూసావా సాంబార్ పోయిగానే పుట్టగొడుగులు ఎలా పుట్టుకొచ్చాయో. వదినా, నాకేం తెలియదు వదినా. ఇదిగో అమ్మే తీసుకొచ్చింది. నన్ను ఇరికిస్తావేంటే? నేనేం వెళ్ళి అడగలేదు, అదే నాకు ఇష్టమని తెచ్చి ఇచ్చింది. జాను, నువ్వు చెప్పవేంటే? అవునవును. అమ్మా చెల్లెమ్మా, చూసావా కవరింగ్లు? ఆ ఎదురింటిదని తెలిస్తే నువ్వు కోపడతావని అన్నంతో కప్పేసి కవరింగ్ ఇచ్చారు. నేనెందుకు కోపడతానన్నయ్య? అలా అంటవేంటి చెల్లెమ్మా, వాళ్ళు మనకి ఎక్స్పర్టీ కదా. నేను వెళ్ళను అన్నాను గాని వాళ్ళని వెళ్ళొద్దు అన్నానా? ఏమత్తయ్యా, మిమ్మల్ని ఎప్పుడైనా ఆ ఇంటికి వెళ్ళొద్దని చెప్పానా? ఆ ఇంట్లో వండినవి తినొద్దు అని చెప్పానా? మరేంటండి, నాకు నచ్చింది మీరు చేయకూడదని, నాకు నచ్చని వాళ్లతో మీరు కలవకూడదని మీ ఇష్టాన్ని నేనేదో కట్టు పెట్టేసినట్టు చెప్తున్నారు. ఈ కూరంటే అమ్మమ్మకి ఇష్టమని చెప్తే వేద తీసుకొచ్చిచ్చింది అత్తయ్య. ఈ కూర వేదనే వండింది, బావుందని మావి కూడా చెప్పారు. అంటే ఆయన అక్కడే వేసుకున్నారుగా, ఎలా ఉందో తిని చెప్పండి. బావుందే. చాలా బాగుంది వదినా. ఎందుకలా సగం సగం మాటలు మాట్లాడుతున్నారు? అత్తమ్మా, నువ్వు టేస్ట్ చేసి చెప్పు. టేస్ట్ చేసి చెప్పత్తయ్యా.